నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఏ. సరే, నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉండేదండి ఒక విషయంలో. ఏంటంటే గాంధారి చాలా గొప్పది కదా! అయినప్పుడు తను ఎందుకు దుర్యోధనుడిని కరెక్ట్‌గా పెంచలేకపోయింది? మనలో కూడా, మన కోసం కూడా ఇది మాట్లాడుకుంటున్నాం. గాంధారి కోసం, కౌరవుల కోసమే కాదు, ఆమె ఎలా బతికించుకునేది అనే విషయం కాదు. ఆమె బతికించుకోలేకపోవడానికి కారణాలు తెలుసుకొని, మనం మన బిడ్డల్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం నేను ఆ సబ్జెక్ట్‌ని తీసుకున్నా. అదే దీనిలో కుంతి ఉంది. కుంతి ఎలా పెంచింది తన పిల్లల్ని? తనకి భర్త లేడు. అయినా సరే తన పిల్లలని ఎలా పెంచింది? ముగ్గురు తన పిల్లలు, ఇద్దరు తన మాద్రి పిల్లలు. అయినా సరే ఐదుగురిని ఎలా పెంచగలిగింది? ఒక స్త్రీకి అంత శక్తి ఉన్నప్పుడు 100 కొడుకులను గాని ఇంత మహారాజ్ఞిగా ఉండి, ధృతరాష్ట్రుడు భార్యగా ఉండి, కురువంశ మహారాణి అయి ఉండి, ఎందుకు ఆమె తన బిడ్డల్ని సరిగ్గా పెంచుకోలేదు? గ్యారంటీగా నేనైతే కారణం గాంధారి అంటాను. ధర్మమే అంటాను నేను. గాంధారి ధర్మమే కాదు. అది అటువంటిది అంటాను నేను. ఎందుకంటే గాంధార రాకుమారి గాంధారి ఓకే అయ్యింది. మరి ధృతరాష్ట్రుడికి భార్య అయింది. భార్య అవ్వగానే తన భార్య ధర్మానికి అంటే తను కస్టమైజ్ చేసుకుంది అకార్డింగ్ టు హర్ హస్బెండ్. అంటే ఏంటి, ఇక్కడ ధృతరాష్ట్రుడు వినలా తను కస్టమైజ్ చేసుకుంది తను. ధృతరాష్ట్రుడు కన్ను చూపలేదు. ఒకవేళ కంటి చూపలేని భర్తను చూసుకుంటే అతని ఆలోచన వేరే విధంగా ఉంటుంది. అతని వరల్డ్ వేరే. అటువంటి వరల్డ్లోకి తను వెళ్ళిపోవటం కోసం, అంటే ఫ్యామిలీ నడవటం కోసమే ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోవాలంటే అండి, ఎంతకన్నా పెద్ద గొప్ప మాట కాదు. ఈ రోజుల్లో మనం ఫ్యామిలీ నడవటం కోసం మనం కస్టమైజ్ చేసుకోవట్లేదు. మన హస్బెండ్ కోసం డెఫినెట్గా కస్టమైజ్ చేసుకుంటున్నాం. ఎలాగా? మా ఆయనకి ఇది ఇష్టం ఉండదు, లేకపోతే మా అత్తగారికి ఇది ఇష్టం ఉండదు. సరే, భర్త గురించి మాట్లాడదాం. మా ఆయనకి ఇది ఇష్టం ఉండదు, మా ఆయన ఇది తింటారు, మా ఆయనకి ఇలా ఉంటే ఇష్టం. మనల్ని మనం చాలా వరకు కస్టమైజ్ చేసుకుంటున్నాం. ఇలా అంటే కోపం వస్తుంది, ఎందుకు అలా అంటే అనుకుంటూ ఉంటే పోలా, గొడవ లేకుండా ఉంటుంది. చేసుకుంటున్నామా లేదా కస్టమైజ్? అదే కస్టమైజేషన్ ఆమె చేసుకుంది. ఇంతకన్నా వేరే ఏమీ లేదు తేడా. భర్త కోసం కస్టమైజ్ చేసుకుంది, ఫ్యామిలీని ఆ విధంగా రన్ చేసుకోవడం కస్టమైజ్ చేసుకుంది. సరే, 100 మంది కొడుకులను కన్నది తను. ధృతరాష్ట్రుడికి ముందే తెలిసిపోయింది యుధిష్ఠిరుడు పుట్టేశాడు ముందే అని. అతను టెన్షన్ అయిపోయాడు. ఎందుకు ఇట్లా ధృతరాష్ట్రుడు పుట్టామని ఈమెని బాధ పెట్టాడు. అప్పుడు కూడా ఆమె అట్లీస్ట్ భర్తకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించలేదు. వాళ్ళు కూడా కురువంశస్థులే, వాళ్ళు నీ తమ్ముని బిడ్డలే, సో మనం వాళ్ళకి కానుకలిచ్చి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఆనందింపజేయాలి తప్ప ఇలాగ అసూయ పడకూడదు అని ఆమె కట్ చేయలేదు. ఆ సిచ్యుయేషన్లో ఒక స్త్రీ చెయ్యాలి, అది ధర్మం. అంటే భర్తకి కస్టమైజ్ అవడమే కాదు, ఒక్కటే కాదు, మనిషి ధర్మం. బయట బ్రతకాల్సి ఇంకా చాలా ఉన్నాయి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. సొసైటీకి కూడా ఉమెన్కి బాధ్యత ఉంది. కొడుకుల్ని సరిగ్గా, బిడ్డల్ని సరిగ్గా పెంచటమే స్త్రీకి సొసైటీ పట్ల ఉన్న బాధ్యత. భర్తతో ఒక్కడే ఉండడం కాదు, కొడుకుల్ని పెంచడమే కాదు, బాధ్యతాయుతంగా సొసైటీకి అప్పచెప్పటమే ఒక భార్య చేయవలసినటువంటి, ఒక స్త్రీ చేయవలసినటువంటి ధర్మం. అటువంటి ధర్మం గాంధారి తప్పింది లేదు. ఇవాళ ఎంత ఆవిడ గొప్పదన్నా, ఆవిడ కృష్ణుడికి మేనత్తన్నా, ఇంకోటి అన్నా సరే, ఇది మాత్రం పక్క. సరే, ఎందుకు ఆమె దుర్యోధనుణ్ణి వారించలేకపోయింది? అన్ని తప్పులు చేస్తున్నప్పుడు, తండ్రి ధృతరాష్ట్రుడుగా ఆయన ప్రోత్సహిస్తున్నప్పుడు ఆమె ఆపడానికి ట్రై చేసిందా? నిజంగానే వాళ్ళు వినలేదా? ఇప్పుడులాగా. ఇప్పుడు చాలా మంది చూడండి, తల్లి కొడుకు, తండ్రి కొడుకుని పనులు చేసినప్పుడు వారిస్తుంటుంది. కొడుకు ఒక్కడే తప్పు చేసినప్పుడు తల్లి వారిస్తుంది, అవసరమైతే శిక్షిస్తుంది. అప్పుడు మాత్రమే కొడుకు కరెక్ట్గా బతుకుతాడు. అక్కడేమైందంటే కొడుకుతో పాటు భర్త ఆలోచన కూడా అతిగా అయిపోయింది. ఆమె ఎదిరించలేకపోయిందా? మొహమాట పడిందా? లేకపోతే ప్రయత్నించలేదా అసలు? అది ఒక్కటే ధర్మం అని ఫాలో అయ్యిందా? దీన్ని కూడా మనం చూసుకోవాలి. సో తప్పకుండా మనకి కూడా ఏదో ఒక ఇటువంటి సిచ్యువేషన్ రైజ్ అవుతూ ఉంటుంది. నో డౌట్ ఇన్ దిస్. అసలు ఇలా సిచ్యువేషన్ రాదు అని అనుకోవద్దు మీరు. అటువంటి సిచ్యువేషన్ మనకి వచ్చింది. కానీ అక్కడ ఆమె ఎట్టి పరిస్థితిలో, వాళ్ళు ఎన్ని అకృత్యాలు చేస్తున్నా, పాండవుల వైపు ఎన్ని చేస్తున్నా కూడా వచ్చి ఆమె ఈ కోడల్ని బతిమాలింది. కానీ ద్రౌపదిని అమ్మా శపించొద్దు దయచేసి అని, నువ్వు ఎంత గొప్పదామని కొడుకులను వారించలేకపోయింది. ఆమె గురించి ఆమె కొడుకులను వారించినట్టు ఎక్కడా లేదు. అంటే ఆమె మంచిదే, మానసికంగా ఆమె మంచిదే.
ఆమెకు అన్నీ తెలుసు. తెలియకపోతే ఆమెతో కుంతి అంత ఇదిగా ఉండలేదు. కుంతి అత్తవారింట్లోనే ఉంది చాలా సార్లు. అటువంటి బావగారు అక్క తనకి ఎగైనెస్ట్ ఆ ఇంట్లో తన బిడ్డలు యుద్ధానికి కూడా సిద్ధమైపోయారు. వాళ్ళు బిడ్డలతో యుద్ధం చేయడానికి తెలుసు కూడా ఆమె చాలా రోజు వాళ్ళతోనే కలిసి ఉంది. ఆ గౌరవం వాడికి ఇచ్చింది. అది కుటుంబ విలువ ఆమె నేర్పింది. సో ఈమె ఎందుకు తనను తాను ఈ విధంగా మలుచుకోలేకపోయింది? ఒక సమర్థవంతమైన స్త్రీ కాలేకపోయింది ఎందుకు? కుంతి ఒక సమర్థవంతమైన స్త్రీ తన బిడ్డలను పెంచడం. గాంధారి అస్సలు పూర్తి అసమర్థత ఆమె. భర్తని మాత్రమే చూసింది. అక్కడి నుంచి పూర్తి అసమర్థత చూసింది. దీని ఎపిసోడ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం, మళ్ళీ పార్ట్ బిలో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.